ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ డిజైన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలిసేసుకుందాం. బిట్ అయితే పట్టు బిట్ మీద ఈ డిజైన్ అయితే వేశాను. యాక్చువల్గా ఈ డిజైన్ కస్టమర్స్కి కూడా వేశాను. కాకపోతే ఆ కస్టమర్స్ అనేది ఓన్లీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రమే వేయించుకున్నారు, హ్యాండ్స్ అయితే వేయించుకోలేదు. ఈ డిజైన్లో హైలైట్ అంతా కూడా హ్యాండ్స్. ఈ పీకాకి మెయిన్ హైలైట్. యాక్చువల్గా చూడడానికి ఎట్లా ఉంటుంది అంటే పెయింట్ వేసిందా అన్నట్టు అనిపిస్తుంది. అట్లాగైతే డిజైన్ చేశారు డిజైనర్స్, చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా నా దగ్గర ఇంకో కంపెనీ డిజైన్ ఉంది, మీకు కుదిరితే ఆ ఫొటోస్ అన్నీ కూడా మీకు యాడ్ చేస్తాను. ఆ కంపెనీ వాళ్ళది వచ్చేసరికి డిజైన్స్లో ఇష్యూ కాదు ఫ్రెండ్స్, జస్ట్ మీకు క్లారిటీగా అంటే ఒక్కో డిజైన్ మేకింగ్ అనేది ఒక్కో డిజైనర్ ఒక్కో విధంగా చేస్తారని చెప్పడం కోసంగానే మీకు ఈ వీడియో. ఈ డిజైన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం కోసం వాళ్ళ ఇంకో కంపెనీ డిజైన్లో వచ్చేసి ఈ నెక్ లైన్ ఉంది కదా, ఇది లేదు, డైరెక్ట్ మనకి ఈ డిజైన్ లైన్తోనే కంటిన్యూ అయితే అయిపోతుంది. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డిజైన్. మీకు ఆ కంపెనీది ఈ కంపెనీ రెండు ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. డిజైన్ డీటెయిలింగ్కి వస్తే డిజైన్ మొత్తం కూడా ముడికుట్టులాగా మనం పూసలతో కుడితే ఎట్లా ఉంటుందో అట్లాగా వచ్చేస్తుంది. మధ్యలో ఈ వైట్ అంతా కూడా అట్లాగా వస్తుంది. ఇది వచ్చేసరికి మనము మగ్గంలో స్ప్రింగ్ వర్క్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్లో చూస్తే స్ప్రింగ్ వర్క్ చేశారా అన్నా కూడా నమ్మచ్చు. జర్దోజీ అంటారు, స్ప్రింగ్ అంటారు, అట్లాంటి వర్క్ అయితే అనొచ్చు. దీన్ని అంత బాగా అయితే ఉంది డిజైన్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. అప్డేట్ ఏంటి అంటే నేను మన ఛానల్లో ఇంకా కొత్తగా ప్రతిరోజు ఒక కొత్త వీడియో అయితే కంపల్సరీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, కొత్త డిజైన్స్ అనేది వస్తున్నాయి. బట్ కస్టమర్కి ఇది ట్రై చేయండి అని చెప్పాలన్నా కూడా శారీలో బ్లౌజెస్ కానీ వాటికి మళ్ళీ శాంపిల్ ట్రై చేసి అది ఫినిషింగ్ రాకపోతే వాళ్ళకి డిస్టర్బ్గా ఉంటుంది, మనకైనా శారీలో బ్లౌజ్ వేస్ట్ అయిపోతే ఇబ్బంది అనిపిస్తుంది కదా. కాబట్టి ఇట్లాగ పట్టు ముక్కలు అనేది తెచ్చి నాకు నచ్చిన ప్రతి ఒక్క డిజైన్ కూడా ఇట్లాగ శాంపిల్కి 1 పీస్ అనేది వేసేసి దాన్ని ఆఫర్ ప్రైస్లో అయితే సేల్ చేసేస్తాను. అంటే అందరికి అది సెట్ అవుద్దని చెప్పలేను కాబట్టి ఒకేసారి కొన్ని క్వాంటిటీ అయినాక ఆఫర్లో సేల్ చేసేద్దాం అనేది మెయిన్ ఆలోచన. దానికోసం నేను మీకు ఈ మధ్య డైలీ అప్డేట్గా మీరు చూస్తున్నట్లయితే మన వీడియోస్ మనకి డైలీ కూడా ఒక కొత్త డిజైన్ అనేది షార్ట్ ఫుల్ వీడియో కూడా ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. ఉన్న రీజన్ అయితే ఇది, మన ఛానల్లో వచ్చి ప్రతి ఒక్కటి కుదిరినంత వరకు కస్టమర్స్ వేస్తుంటాను, ఇట్లాగా వేస్తాను. ఇట్లాగా కొత్త డిజైన్ నేను ట్రై చేయాలనుకున్న డిజైన్స్ కూడా ఇట్లా పట్టుబిట్టు మీద వేసేసి ఇదైతే ఆఫర్ సేల్ చేసేస్తాను ఒకేసారిగా. అది ఎప్పుడు అనేది కూడా కుదిరినంత వరకు అప్డేట్ అయితే ఇస్తాను. మీకు ముందు డిజైన్ చూపించడం కోసంగా కూడా నేను ఇట్లాగైతే ట్రై చేస్తున్నాను. కలర్స్ అట్లాగేం లేదు, మెయిన్ కలర్స్ తీసేసుకుంటాను. దాని మీద వర్క్స్ అయితే మళ్ళీ ఇది సింగిల్ పీసే వేస్తాను ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. ఇది మళ్ళీ ఆఫర్ ప్రైస్లో అమ్ముతున్నాను కాబట్టి మళ్ళీ ఇంకో పీస్ వేస్తాను అట్లా ఏం ఉండదు. ఇది నేను ట్రై చేయాలనుకుంటున్నాను. ఈ డిజైన్ మీకు అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి మాత్రమే ఒక్క పీసే వేస్తాను. ఇది ఈ కలర్కి వేస్తాను ఆ కలర్కి వేస్తాను కూడా అట్లాగేం ఉండదు. సింగిల్ పీస్ ట్రై చేస్తాను, డిజైన్ వేస్తాను, మీకు డీటెయిల్స్ అయితే చూపించేస్తాను, ఫినిషింగ్ ఎట్లా ఉందని చెప్తాను, దాని డీటెయిల్స్ అయితే ఇస్తాను. నేను వేయాలి అనుకున్నది కస్టమర్స్ ఎవరైనా చూస్ చేసుకున్నా కూడా ఇంకా నేను ఆ పీస్ అయితే ట్రై చేయను. అట్లాగా నాకు ఈ డిజైన్ నచ్చింది, ఇది వేస్తే బాగుంటుంది, కస్టమర్స్కి ఇది చూపించాలి అనుకున్న ప్రతి ఒక్క డిజైన్ని కూడా నాకు కొంచెం ఫ్రీ దొరికినప్పుడల్లా కూడా డిజైన్ ట్రై చేసి ఆ డిజైన్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. ఆ విధంగా వేసిన కొన్ని బ్లౌజెస్ క్వాంటిటీ అయినాక మాత్రం ఒకేసారి ఆఫర్ సేల్ అయితే పెడతాను. నేను ఇద్దామనుకున్న అప్డేట్ అయితే అది ఎప్పుడు అనేది కూడా కుదిరినంత వరకు మెన్షన్ చేస్తాను. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయే విధంగా అయితే నేను అది ట్రై చేస్తాను. విత్ క్లాత్ మొత్తం కూడా నాదేను. ఇది ఒకటి మాత్రం ఇట్లా తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేసేస్తాను. అది ఎంత అనేది కూడా నేను చెప్తాను, మీకు ఇస్తాను అప్డేట్. ప్రెసెంట్ అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న అప్డేట్ అయితే అది. ఇంకా ఈ వీడియోలో ఇంక ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. బ్యాక్ నెక్ అయితే ఇట్లా వస్తుంది, బ్యాక్ బూటీస్ వచ్చేస్తే ఫినిషింగ్ బూటీస్ కూడా చూడండి ఎంత బాగా వచ్చేసాయో. లోపల నాటు కూడా మనం ఇంకా స్టోన్ పెట్టాల్సిన పని లేకుండా అయితే అంత బాగా వచ్చేస్తుంది ఫినిషింగ్ అయితే. ఇది పీకాక్ అయితే ఈ పీకాక్ డిజైన్ చాలా హైలైట్. పీకాక్ అనేది కలర్స్ కూడా నేను కామన్గా మీకు చెప్పాలంటే ఫోటోలో ఎట్లా ఉందో అట్లాగే ట్రై చేశాను, మీకు కలర్ కాంబినేషన్స్ అర్థం కావడం కోసం. ఫినిషింగ్ చూడండి, మొత్తం పెయింటింగ్ అంటే మీకు ఫోటో ఇస్తాను, వేస్తే ఎట్లా ఉంటుందో అలాంటి కాన్సెప్ట్లో డిజైన్ చేశారు. ఈ పీకాక్ని మనం డ్రెస్సెస్కి వేసుకున్న, పిల్లల పట్టుపోవడాల మీద బ్లౌజెస్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్ టోటల్గా లుక్ మాత్రం
చాలా అంటే చాలా బాగుంది. వేరే డిజైన్లు ఇట్లా లైన్ లేదన్నాను కదా, ఆ డిజైన్ నెంబర్ ఇస్తాను, ఈ డిజైన్ నెంబర్ ఇస్తాను. మీకు ఆల్రెడీ వేసాను, అవి కూడా బ్లౌజెస్కి, అవి కూడా చూపిస్తాను. ఇంకైతే ఇప్పుడు దీని డీటెయిల్స్ అయితే మిషన్లో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఇది మనకి ఇక్కడ వచ్చాయి కదా ఈ బూటీ, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్లో సైడ్స్ వచ్చాయి కదా ఈ బూటీ. ఇది ఫ్రంట్ నెక్లు విత్ బూటీస్, వితౌట్ బూటీస్, బార్డర్ హ్యాండ్. ఇది ఎట్లా వచ్చిందో చూద్దాము. జస్ట్ ఇట్లాగే వచ్చేసింది. దానికి దీనికి వేరియేషన్, దీనికి డబుల్ బార్డర్ ఇచ్చారు. మనకి నెక్లో ఎట్లా డబుల్ బార్డర్ వచ్చిందో అట్లాగా ఒకటి ఇచ్చారు బార్డర్ హ్యాండ్, సింగిల్ లైన్గా ఒకటి, ఇట్లా 2 టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఇచ్చారు. పీకాక్, సపరేట్ పీకాకు, బార్డర్ విత్ పీకాకు, హాఫ్ హ్యాండ్ లాగా, అంటే బూటీస్ అనేది ఇక్కడ దాకా ఇచ్చారు. జస్ట్ ఇది ఇంకో పీకాకు. ఇది 20,000 స్టిచెస్, ఇది 24,000. అంటే పైన కొంతమంది షార్ట్స్ ప్రిఫర్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం. ఇది ఎల్బో హ్యాండ్ 41,000. ఇది బూటీస్ లేకుండా, ఇది బ్యాక్ నెక్ 2 పార్ట్స్. టోటల్గా ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. ప్రెజెంట్ నేను ఇట్లా ప్లెయిన్గానే వాడాను, అంటే లుక్ దీని వరకు మనకు బాగా అపిరెన్స్ రావాలి. మళ్ళీ బూటీస్ వచ్చినా కూడా పీకాక్ డల్ అనిపించింది నాకు పర్సనల్గా. అందుకైతే నేను ఇది యూస్ చేశాను. దీనికి వచ్చేసరికి 37,869. బ్యాక్ నెక్ విత్ బూటీస్ కాబట్టి 59,031. చూస్తున్నారు కదా, డిజైన్స్ అన్నమే కానీ స్టిచెస్ అనేది నాట్స్ అట్లా రావడం వల్ల 59,000 స్టిచెస్ ఉన్నాయి. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 21,268. దాన్ని బట్టి కూడా ప్రైస్ అనేది మనకు మెన్షన్ అవుతూ ఉంటుంది. బట్ టోటల్గా ఈ డిజైన్లో డీటెయిల్స్ అయితే ఇవి. మనకి బ్యాక్ నెక్లో 4-5 కలర్సే ఛాన్స్ అనుకుంటాను. బట్ పీకాక్ వచ్చేసరికి మల్టీ కలర్స్ అయితే ఛాన్స్ చాలా ఉన్నాయి. మీకు అది కూడా జస్ట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి బ్యాక్ నెక్ 1 2 3 4 కలర్సే ఛాన్స్. ఫస్ట్ వన్ నెక్ లైన్లోకి వెళ్తుంది. బట్ పీకాక్ వచ్చేసరికి ఇవ్వండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. 9 కలర్స్ అయితే ఛాన్స్ ఉంది. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ ఇవి, కలర్స్ డీటెయిల్స్ ఇవి. ఇంకా మిగతాది వచ్చేసి మీకు ఫొటోస్ అయితే యాడ్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్కే నెక్ లైన్ రాలేదని చెప్పాను కదా, జస్ట్ నెక్ లైన్ ఇట్లా వచ్చింది. ముందైతే బేస్ లైన్ లాగా పుట్టింది, కానీ అక్కడ డబుల్ లైన్ వచ్చింది. జస్ట్ ఆ చిన్న వేరియేషన్ నేను, కాకపోతే మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం రెండింటి డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాను. లుక్ మాత్రం సేమ్ వచ్చింది. ఫినిషింగ్లో ఇష్యూ అయితే ఏం లేదు. జస్ట్ డబుల్ నెక్ లైన్ కావాలంటే ఆ డిజైన్, సింగిల్ నెక్ లైన్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఈ డిజైన్ ట్రై చేయొచ్చు. పీకాక్లో అయితే ఎటువంటి వేరియేషన్ అయితే రాలేదు. లుక్ మాత్రం టోటల్గా ఈ డిజైన్ లుక్ అండ్ డీటెయిల్స్ అయితే ఇది. ఇలాంటి మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. శారీ వచ్చేసి ఇది, దాని కాంబినేషన్గా అయితే ఇట్లా చేశాను. బట్ మీకు వీడియోకి షేడ్ అనేది డిఫరెంట్గా ఉంది. ఈ డిజైన్కి అంటే ఈ కంపెనీ డిజైన్లో నెక్ లైన్ అనేది సింగిల్ లైన్ వచ్చింది, డబుల్ లైన్ రాలేదు. నేను ఫస్ట్ యూస్ చేసినప్పుడు ఈ డిజైన్, ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన డిజైన్ వచ్చేసి ఇంకో నెంబర్ది. దాన్ని ఫోటో ఇప్పుడు అది చూపిస్తాను, మీకు అర్థమవుద్ది. ఇదిగోండి ఈ కంపెనీ డిజైన్లో నెక్ లైన్ అనేది అడిషనల్గా వచ్చింది ఫ్రెండ్స్.